Hello everyone, welcome back to AB Science Hub. సో మనం ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో కాంబినేషన్ రియాక్షన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం దాని కంటిన్యూషన్గా డికంపోజిషన్ రియాక్షన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను. సో ఈ పర్టికులర్ టాపిక్ మనకి 8 మార్క్స్ కైనా రావచ్చు లేదా 1 మార్క్ అయినా రావచ్చు. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఈ పర్టికులర్ రియాక్షన్ గురించి తెలుసుకుందాం. సో డికంపోజిషన్ రియాక్షన్. సో అన్లైక్ కాంబినేషన్ రియాక్షన్ వేర్ కాంబినేషన్ రియాక్షన్ మీకు గుర్తుందా? ఎస్. సో కాంబినేషన్ రియాక్షన్లో 2 or more reactants combine to form a single product. బట్ డికంపోజిషన్ రియాక్షన్లో ఒకటే రియాక్టెంట్, ఇక్కడ ఏబి అనేది కలిపి ఒక రియాక్టెంట్. ఓకే, అవి బ్రేక్ డౌన్ ఇంటూ 2 or more products. Okay, in simple terms, single reactant will break down into multiple products. See here, single reactant, multiple products. అదే ఇక్కడ పిక్టోగ్రాఫికల్గా నేను రిప్రజెంట్ చేశాను. ఏబి అనేది సింగిల్ సబ్స్టెన్స్, అది మనకి బ్రేక్ అయ్యి 2 సబ్స్టెన్సెస్ కింద ఆర్ ఎండ్ ప్రొడక్ట్స్ కింద చేంజ్ అయింది. మూవింగ్ ఫార్వర్డ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. See here, decomposition reaction. So a decomposition reaction is a chemical reaction in which a single compound breaks down into 2 or more simpler substances. ఇక్కడ AB అనేది ఒక కాంపౌండ్, బట్ ఆఫ్టర్ బ్రేకింగ్ ఇట్ డౌన్ సబ్స్టెన్స్ 1 అయింది, సబ్స్టెన్స్ 2 అయింది. ఓకే, దిస్ ఈస్ వాట్ డికంపోజిషన్ రియాక్షన్ ఇన్ జనరల్ టర్మ్స్ వీ కెన్ సే. సో హియర్ ఎగ్జాంపుల్గా generalized example, 2H2O gives hydrogen plus oxygen. At the same time, ఇక చాలా ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఏంటి మీరు రోజు చూసేదే. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి అందరూ కొంచెం ఈ ఫ్రిజ్ వాటర్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ కానీ చాలా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు వాటర్లో వేసి. సో ఒక ఐస్ క్యూబ్ తీసుకుని మీరు ఫ్రిజ్ నుండి బయటికి తీసుకుని బయట నార్మల్గా ఎక్కడైనా మీరు పెడితే అది బయట హీట్తో రియాక్ట్ అయ్యి ఇట్ విల్ మెల్ట్ డౌన్. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డికంపోజిషన్ రియాక్షన్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఇంకొంచెం దీని గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ యాక్చువల్ డెఫినేషన్ ఆర్ టెక్నికల్ డెఫినేషన్ ఎలా ఏంటి అంటే, ఏ సింగిల్ కాంపౌండ్ బ్రేక్స్ డౌన్ ఇంటూ 2 or more simpler substances ఈజ్ కాల్డ్ డికంపోజిషన్ రియాక్షన్. ఆఫ్ కోర్స్ ఈ 3 స్లైడ్స్ కూడా ఇదే డెఫినేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి ఎగ్జాంపుల్గా మనం మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. అది ఏంటి అంటే ఫెర్రస్ సల్ఫేట్ విచ్ ఇస్ FeSO4. ఈ FeSO4 విచ్ ఇస్ ఫెర్రస్ సల్ఫేట్ అండర్ హీటింగ్ అది బ్రేక్ డౌన్ అవుతుంది. ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది? ఫెరిక్ ఆక్సైడ్ Fe2O3 SO2 SO3. ఇక్కడ SO2 అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? చెప్పాలి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే SO2O3 ఆర్ SO3 లేదా SO2 SO3. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ని SO2 అంటాము, సల్ఫర్ ట్రయాక్సైడ్ని SO3 అంటాం. ఓకే, సో FeSO4 which is ferrous sulfate under heating gives us ferric oxide and sulfur dioxide and sulfur trioxide. ఇక్కడ సింగిల్ ప్రొడక్ట్ సింగిల్ రియాక్టెంట్ అండర్ హీటింగ్ గివ్స్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. సో మన డెఫినేషన్ ప్రకారం ఇది మనకి ఏమైతే మనం డిస్కస్ చేసుకున్నామో అది సాటిస్ఫై చేస్తుంది. సో మూవింగ్ ఫార్వర్డ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ అంటే మీకు లైమ్ స్టోన్. సో ఇన్ జనరల్ వీటిని ఏమేమి చెప్తామంటే వాడుక భాషలో సున్నం రాయి అంటారు అన్నమాట. ఓకే, లైమ్ స్టోన్. ఆ సున్నం రాయిని అంటే హీట్ చేస్తే ఏమిస్తుంది మనకి? క్విక్ లైమ్ CaO అంటే కాల్షియం ఆక్సైడ్. ఓకే, సో CaCO3 అంటే
ఏంటి? కాల్షియం కార్బోనేట్, ఇన్ జనరల్ టర్మ్స్ లైమ్ స్టోన్. దాన్ని హీట్ చేస్తే సిఏఓ, కాల్షియం ఆక్సైడ్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం CO2. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకే. సో as the reaction requires heating, such reactions are also called as thermal decomposition reaction. ఇక్కడ మీరు పర్టికులర్గా మీ టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేస్తే డికంపోజిషన్ రియాక్షన్కి మనకు వేరియస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎలా అంటే వాటిని హీట్ చేయడం, ఇది మనకి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ CaCO3 అండ్ హీటింగ్ గివ్స్ CaO ప్లస్ CO2. ఇది హీట్ చేయడం. అట్ ది సేమ్ టైం మనకి ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, సన్లైట్ యూజ్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకే. బట్ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనకి హీట్ చేస్తున్నాం కాబట్టి ఈ హీట్ చేసే ఈ కైండ్ ఆఫ్ డికంపోజిషన్ రియాక్షన్ని థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్ అంటాం. ఓకే. మళ్ళీ చెప్తున్నాను, మనం డికంపోజిషన్ రియాక్షన్లో హీటింగ్ అట్ ది సేమ్ టైం సన్లైట్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. పర్టికులర్గా హీట్ ఇన్వాల్వ్ అయిన కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఓకే. అట్ ది సేమ్ టైం కాల్షియం క్విక్ లైమ్ ఏంటిది? కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ని మన సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా యూజ్ చేస్తారు. ఓకే. మూవింగ్ ఫార్వర్డ్, ఎండోథర్మిక్ రియాక్షన్స్. మనం లైక్ ప్రీవియస్ స్లైడ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. యాజ్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ మెన్షన్, మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిన ప్రతి ఎగ్జాంపుల్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎయిదర్ హీటింగ్, ఎలక్ట్రిసిటీ ఆర్ లైట్. ఓకే. అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని ఏదైతే మనకి రియాక్టెంట్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి వాటికి ఉన్న బాండ్స్ని బ్రేక్ చేసి వాటిని ఎండ్ ప్రొడక్ట్స్ కింద మనకి ఇస్తుంది. ఓకే. ఈ వాట్ ఎవర్ ద ఎనర్జీ దట్ దే ఆర్ అబ్జర్వింగ్, ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారు అన్నమాట. ఈ ఎనర్జీ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటున్నాయో, వెదర్ దే ఆర్ హీట్, ఎలక్ట్రిసిటీ ఆర్ లైట్, దే ఆర్ యూజింగ్ ఫర్ బ్రేకింగ్ ద బాండ్స్ అండ్ గివింగ్ ద ఎండ్ ప్రొడక్ట్స్. ఓకే. ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. యూ కెన్ సింప్లీ టేక్ దిస్ ఆర్ లైక్ రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. ఎందుకంటే వాట్ ఆర్ ఐమ్ సేయింగ్ it is completely from the textbook and you can use it in your exam as well. But just once take the suggestion of your teacher as well. But this is mostly enough. Okay. మళ్ళీ చెప్దాం ఎండోథర్మిక్ రియాక్షన్ గురించి. మనకి ఈ ఏదైతే మనకి రియాక్టెంట్స్ ఉన్నాయో ఆ రియాక్టెంట్స్ని బ్రేక్ చేయడానికి ఏదర్ హీట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లైట్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి డికంపోజిషన్ రియాక్షన్. ఈ ఎనర్జీ అబ్జర్ప్షన్ ఉన్న రియాక్షన్స్ని ఇంకొక పేరు ఏంటి అంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఓకే. సో మూవింగ్ ఫార్వర్డ్, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు మెన్షన్ చేశాను. దెర్ ఆర్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ దట్ వర్ మెన్షన్. నేను మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీరు దీన్ని కంపేర్ చేస్తూ మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు చూడగలిగితే మీరు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఏవైతే మీ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడో మీకు ఎగ్జామ్లో వాటిని దాటి వెళ్ళడు. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ లెర్నింగ్ దిస్ ఎగ్జాంపుల్స్. ఓకే. డైరెక్ట్గా మీకు వాడు ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దాని he'll ask you to either balance it or like what will be the end product ఇలా అడుగుతూ ఉంటాడు. లేదా ఫర్ సపోజ్ మనకి ఈ డికంపోజిషన్ రియాక్షనే ఇచ్చాడు అనుకోండి, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఇట్ ఈజ్ అంటాడు. 1 మార్క్ క్వశ్చన్ కింద ఇచ్చారనుకోండి. ఇస్తే మీరు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఎప్పుడు డికంపోజిషన్ రియాక్షన్కి లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒకటే
రియాక్టెంట్ ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఒకటే రియాక్టెంట్ ఉంటుంది, రైట్ సైడ్ 2 ఆర్ మోర్ ఉంటాయి. ఓకే, ఇలా ఉంటే మీరు కళ్ళ మూసుకొని చెప్పొచ్చు ఇట్ ఈస్ డికంపోజిషన్ రియాక్షన్. ఓకే, బట్ కాంబినేషన్ రియాక్షన్లో రివర్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఇవి ఉంటాయి, రైట్ సైడ్ ఇది ఉంటుంది. అంటే ఇది అంటే ఎగ్జాక్ట్గా ఈ ఎగ్జాంపుల్ కాదు, జస్ట్ ఐఎమ్ సేయింగ్ రియాక్టెంట్స్ అనేవి 2 ఉంటాయి, ప్రొడక్ట్స్ అనేది ఒకటి ఉంటుంది, ఆర్ లైక్ మోర్ దాన్ వన్ ప్రొడక్ట్ కూడా ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ది డికంపోజిషన్ అండ్ కాంబినేషన్ రియాక్షన్ యూ కెన్ ఐడెంటిఫై. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు, లేదా యూ కెన్ రీచ్ అవుట్ టు మై మెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన రియాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ, and please like, share, comment, subscribe. Thank you.